వీటన్ న్యూస్ కి స్వాగతం. హుస్నాబాద్ పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో శ్రీనివాస రామానుజన్ జయంతి కార్యక్రమాలు చాలా ఘనంగా జరిగాయి. విద్యార్థులు మ్యాథమెటిక్స్ చార్ట్ తయారు చేశారు. ఎంతో ఆనందంతో మ్యాథమెటిక్స్ చార్ట్ గురించి వివరించారు. ఈ కార్యక్రమంలోని పాఠశాల అధ్యక్షులు తాటిపల్లి వెంకటేశం మరియు విభాగ ఉపాధ్యక్షులు చిట్టి దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు. శ్రీ చిట్టి దేవేందర్ మాట్లాడుతూ జాతీయ గణిత దినోత్సవం డిసెంబర్ 22న దేశవ్యాప్తంగా ప్రతి ఏటా నిర్వహిస్తారు. 2012 ఫిబ్రవరి 26న మద్రాస్ విశ్వవిద్యాలయంలో జరిగినటువంటి రామానుజన్ 125వ జయంతి ప్రారంభ వేడుకల్లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ శ్రీనివాస రామానుజన్ పుట్టినరోజును జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకోవాలని ప్రకటించారు. గణితం అన్ని శాస్త్రాలకు తల్లి వంటిది. గణిత శాస్త్రం లేకుండా ఈనాడు ప్రపంచంలో ఏ రంగాలలోనూ ముందంజ వేయలేమని తెలిపారు. ఈ కార్యక్రమంలోని ప్రధానాచార్యులు, ఆచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీనివాస్ అయ్యంగారు, అండాలమ్మ పుణ్య దంపతులకు శ్రీనివాస రామానుజం గారు 1887 మేలో జన్మించాడు. ఆ పుణ్య దంపతులు అతను చిన్నప్పుడు పాఠశాలలో చదువుకుంటూ అప్పుడు మాస్టర్ ఏం చేశాడటంటే భాగహారానికి సంబంధించినటువంటి లెక్కలు, గుణకారానికి సంబంధించినటువంటి చిన్న చిన్న లెక్కలు వేశాడు. ఒక 5 పనులు ఉన్నాయి. 5గురికి ఇస్తే ఎంత వస్తుంది, ఒక్కొక్కరికి ఎంత వస్తుంది, ఒక్కొక్కటి వస్తుంది. 10 పళ్ళు ఉన్నాయి. 10 మందికి ఇస్తే కూడా ఒక్కొక్కటి వస్తుంది. ఇట్లా గుణకారంలో ఒక అంకెను ఇంకో అంకెతో చేస్తే గిట్లు వస్తుంది అని ఉపాధ్యాయుడు చెప్తే అప్పుడు రామానుజన్ గారు లేసాడట. మరి సున్నతో భాగం చేస్తే ఏ అంకె వస్తుంది అని అడిగాడట. అప్పుడు ఉపాధ్యాయుడు ఆశ్చర్యపోయాడట. ఎందుకంటే రామానుజన్ గారి యొక్క తెలివికి ఉపాధ్యాయుడు ఆశ్చర్యపోయాడట. వాళ్ళది ఒక చిన్న పూరి గుడిసె వాళ్ళ అమ్మతోనే ఉంటూ ఉండేది. అతనికి పై చదువులు చదవడానికి డబ్బులు లేవు. కానీ గణితంలో ఉన్నటువంటి అతని పట్టుదల అవన్నీ కూడా చూసి అతను మెట్రికులేషన్ దాకా బాగా కష్టపడి చిన్న చిన్న పిల్లలకు ట్యూషన్ చెప్పుకుంటూ మెట్రికులేషన్లో అతను మంచిగా మార్కులతో పాస్ అయ్యాడు. అప్పుడు అతనికి స్కాలర్షిప్ వచ్చింది. స్కాలర్షిప్ అంటే ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆ గణితంలో ఆయన గొప్పతనాన్ని చాటుకున్నాడు కాబట్టి అప్పుడు నెలకు ఒక 10 రూపాయలు 20 రూపాయలు అట్లా స్కాలర్షిప్ వచ్చింది. ఆ స్కాలర్షిప్తోనే ఆయన పై చదువులు చదివాడు.